అంతేనా? హాయ్ అండి, హలో నమస్తే. మీకు ఎంట్రకే పట్టే విధానం అది కుడుతుంది, కొరుకుతుంది, చాలా ఇబ్బంది. నాన్న తంట పడాలి. ఇట్లా లేనట్టున్నది, ఇంకొద్దిగా చూస్తుండు. ఇది రంధ్రం ఉంటే ఓకే అవుతుంది. అంటే బాగా లాంగ్ లోతులో పోతుంది. కొంచెం ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది. ఇందులో ఇది ఒకటి వెళ్ళింది. ఇందులో ఒక 2 వెళ్ళినాయి. మీకు కనబడుతుందో లేదో నాకు కనబడుతుంది క్లారిటీగా, ఎందుకంటే ఎండ పొడుపు ఉంది కాబట్టి. ఇది ఇంకోటి ఆల్టర్నేట్ చూడండి. అందరూ అంటారు గదానికి అంత రేటా గిది రేటా. ఇక్కడ చూసే కష్టం తెలుస్తుంది విలువ. అందులో వండి బొర్రేది పడ్డదా అంతలా. రంధ్రం చాలా లోపలికి బాగా లోతు పోయినట్టున్నది. అది అయినా కూడా మోచేయి తక్కువనే ఉందా, అంత లోతు పెట్టినా కూడా దానికి అంత చిక్కలేదు. మరి ఎక్కడున్నదో మరోసారి ట్రై చేద్దాం. చూస్తుండు, మరోసారి పెడుతుండు. పెట్టాలి. దొరకలే. ఇటు సపోర్ట్గా బ్యాలెన్స్గా ఒడ్డు మీద వండుకున్నాడు. ఉందా? ఇంకేమో ఇంత లోతు ఓకే, పడతలేదు. చూసినాం, అంత లోతు అయినా కూడా ఇంకేం దొరకలేదు, రంధ్రం దొరుకుతలేదు. ఇంకా చూడాలి. వదిలే లేకపోతే విధానం ఇట్లా అయితేనే దొరుకుతుంది. లేకపోతే నార్మల్గా ఆర్టిఫిషియల్గా వస్తే దొరుకుతుందా? నా మూచేయి అంత వేయండి ఖర్చీపు అటాట్. ఎందుకంటే బాగా డేంజర్గా ఉన్నది. నీళ్ళు బాగున్నాయి అందులో. టక్కడక్క చేప పిల్ల లెక్క అటు ఇటు రయ్యపోతుంది. నీళ్ళు చూస్తే చూడు ఎంత నీళ్ళు ఉన్నాయో. పక్క పొంటే చెరువు కాబట్టి వచ్చింది. దొరికింది. ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా అన్న సాధించండి. ఇక ఫస్ట్ కొండలు ఇస్తుండు. ఎందుకంటే చూసినావా? ఖచ్చితంగా చూడండి. ఓకే, కొండలు ఇరిచాడు. చూడండి. ఈ కొండలు అది పోతుంది. మళ్ళీ నువ్వు కట్టిన ప్రతిఫలం అంతా పోతుంది. ఈ కొండలు ఎంట్రీకిచ్చా. ఒక నిమిషం ఆగండి. ఇక ఫస్ట్ దీన్ని ముందు ప్లాన్ ఏంటంటే, ఎవరైనా పట్టినప్పుడు ఏం చేయాలంటే కొండలు ఇరవాలి. కొండలు ఇరిచాక
ఇక చూడండి ఇది ఇంతసేపు దాకా కష్టపడి ఇంతగానో పెద్దది పట్టడం జరిగింది. చూపెట్టు. ఓకే ఓకే. అది పోకుండా ఫస్ట్ ఏం చేయాలంటే ఈ విధంగా ఇక మనం ఎక్కడైనా పోతాం కదా నీళ్ళు అలాంటి అయినప్పుడు ఒకసారి చూపెట్టండి. ఇది ఆ విధంగా ఏ విధంగా కొండలు ఇరవాలి చూపెట్టు. కాళ్ళే కూడా ఇది ఈ విధంగా ఉంటుంది. ఇంత పెద్దది ఏంటంటే చూసినావా? అయ్యో ఒకసారి ఇది ఉండే చేనులు ఫస్ట్ పట్టిన ఎంబడే ఏం చేయాలంటే ఈ కొండలు ఇరవాలి. మనకి ఏ విధంగా అపాయం జరగకుండా దానికి కూడా కడిగేసి ఆ కొండలు కూడా ఇరివి ఇరిసి టప్ప మన ఏది మన పర్ర ఉంటుంది. ఏంటంటే ఆగండి అయితే తీరు అటే ఉంది మన సంచి అటే ఉంది. అటే వేద్దాం దాన్ని వేసుకున్నాక మనం ఏం చేద్దాం మళ్ళీ అక్కడిక్కడ ఎందుకు మన చాలా దగ్గరనే ఉన్నాయి కాబట్టి ఏం కాదు. ఇది బాగా దూరం సంచి దూరం ఉన్న వాళ్ళు ఏంటంటే కాల్స్ చూడండి ఎండబడుపు కరెక్ట్ కనబడతలేదు. ఇంకా ఈ కరెంట్ ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. ఇప్పటికీ 4 పెట్టాము. ఇప్పటికైతే 4-5 పెట్టాము. ఇవి అందినట్టున్నది చూసినా. ఇది తొందరనే ప్రతిఫలం తొందరనే అందింది. వచ్చింది ఎందుకంటే కొసకే ఉంది కాబట్టి కొంచెం మనకు అందుబాటులో వస్తుంది. మెల్లగా తీస్తుంటే చెయ్యి చూడండి. మా కష్టఫలితం ఊకే గిన్ని సార్లు పోసినా కూడా చూసినా బాస్ ఇది తొందరగా దొరికింది. నిమిషం కాకముందుకి తొందరగా దొరికింది. ఈ కొండలు ఇరిచాడు చూడండి. అది పారిపోకుండా మనల్ని కరవకుండా ఇక కడుగుతుండు. ఒకసారి కడిగి చూపెట్టు ఒక్కసారి. నీ ముఖం నీ ఫేస్ సూటిగా పెట్టుకో. నీ ఫేస్ సూటిగా పెట్టుకో. ఎందుకో వీడియో లాంగ్ ఉన్నది. వీడియో లెంత్ రావాలి కదా. ఒక్క నిమిషం మొదలు నేను ఎందుకు పోవాలి. ఓకే ఖచ్చితంగా వీడియో తీస్తున్నా. సంచి అలాగానే పెట్టినా. ఓకే వెయిట్ ఇటు తిప్పు కుండ తిప్పు. ఓకే ఖచ్చితంగా. ఇక సంచి బాగా దూరం ఉన్నాయి కాబట్టి అక్కడ కడిగేసుకొని పోవాలి. ఓకే స్టాప్ చేస్తున్న వీడియో నేను మళ్ళీ చేస్తా. ఒక్కొక్క కాడ 2 ఉంటాయి, ఒక్కొక్క కాడ 3 ఉంటాయి. ఏంటంటే అవి భార్య భర్తల లెక్క. ఐ మీన్ ఒక్కదాన్ని బట్టి ఇంకోటి ఉంటుంది భార్య భర్తల లెక్క. అదే చూస్తుండు, అదే రంధ్రంలో చూస్తుండు. ఇదేనా చూస్తుండు. మట్టి ఇలా తీయాలి. అని అవతారం వస్తువులే అవతారం వస్తావు. దానిలో ఈత కొట్టైనా రావచ్చు, కానీ ఈత కొట్టైనా రావచ్చు, ఎట్లయితే అట్లా పట్టి రావచ్చు. ఒక నీళ్ళు బాగా బొడ నీళ్ళు అవుతున్నాయి, నీళ్ళు ఊరుతున్నాయి. ఈయన ఎక్స్పెక్ట్ చేసినట్టు, ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేసినట్టు అందులోనే ఇంకోటి ఉంది. ఓకే సక్సెస్ వెల్ డన్. ఇంకోటి తీసుకుంటూ అగ్గో వేసిండే చిన్నది, కానీ అనుకున్నంత బాగా పెద్ద దొరకలేదు. సారీ, మేము చింతిస్తున్నాము. దీని పిల్లనో తల్లో ఇది బాగా చిన్నగా ఉంది. ఒక కొండ ఇరిచేసిండు. ఏం కదలే, లేనత్త కంటే గుడ్డత్త నయమా అన్నట్టు మా షాప్ పెద్దలు అంటారు కదా. ఈ 2 అయితే పోతాం ఇక, ఎందుకంటే ఇక మాకు సమయం కూడా చాలా తక్కువ ఉంది. ఓకే ఇగో ఇది ఇక్కడ ఈ రంధ్రంలో, ఇదే రంధ్రంలో ఇక్కడ పడ్డది. ఇగో ఇంకోటి రంధ్రం లేదా డిక్లేరా. ఓకే ఎక్స్పర్ట్ డిక్లేర్ చేసుకుంటూ లేదని. ఓకే నెక్స్ట్. ఇంత సంతోషంగా తగ్గట్టు అమ్మ చూడు. ఒక్క నిమిషం. ఇగో ఇలా పట్టుకోవాలి. ఇరిసై ఎడి చాలా పెద్ద దొరికింది. ఇందులో ఉండదు అనుకున్నాం. బాబ్రే ఇంత పెద్దది అంటే ఏంది. దాన్ని కొండగా వేసి మనకు సంచి అక్కడ చాలా దూరంలో ఉంది కాబట్టి మనం అంత దూరం పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ముందే మన కాళ్ళు గిట్లా అన్నీ కడిగేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఖచ్చితంగా. ఇక చూడండి ఇంత పెద్దది దొరికిందంటే ఇక మళ్ళీ ఆల్టర్నేటివ్ ఇంకోటి చూస్తుండు. ఎస్ఐ ఇది పక్కనే పెట్టుకున్నాం, ఎందుకంటే రే ఉరుకుతుంది. పట్టుకోవడం చాలా కష్టం. ఇంత కష్టపడి చేయడం అంటే మామూలు విషయం కాదు కదా.
అంతే. ఇంకోటి ఉందా ఎక్స్పర్ట్ గారు చెప్పండి? ఇంకోటి ఉందట చూస్తుండు. ఇంకోటి ఉందట చూస్తుండు. అక్క మోచేయి అంత లోతు పోయింది. లోతు పోయినాక మనం మెల్ల చూడండి ఆయన ఇప్పడం తీయడం. ఓకే ఖచ్చితంగా పట్టాడు. సక్సెస్ విజయవంతంగా. అబ్బా గింత పెద్దది మన చూడండి సైకిల్ ఉంటుంది కావచ్చు. చూడండి ఇంత పెద్ద కొండల. అమ్మ బాబ్రే చూడండి సక్సెస్. ఇప్పుడు మనం పట్టిన బాబు ఆగండి. ఇంత పెద్ద పట్టిందల్లా ఇదే చాలా పెద్దది. మనం ఖచ్చితంగా మనం మళ్ళీ మిస్ అయిందిరా బిడ్డ. మళ్ళీ వచ్చింది దాని కాళ్ళు ఉండడం వల్ల ఇట్లా జంప్ అయ్యే అవకాశం ఉంది. ఇలా ఇరవాలి ఇరిచినాక నీ ఇస్తాను ఖచ్చితంగా. ఈరోజు కూర 2 పూటలు సరిపోయే మందం దొరికిన ఎంట్రీ పిచ్చలు చూడండి. ఇది లాస్ట్ ఫైనల్. ఇందులో అన్నీ ఇందులో వేసాము. అప్పుడు వేసాము కదా.